రండి అత్తయ్య గారు, ప్రయాణం బాగా సాగిందా? బాగానే సాగిందిలే. కూర్చోండి అత్తయ్య గారు. ఇల్లంతా ఏంటి అలా ఆగం చేసేసారు? దరిద్రంగా ఉంది. శుభ్రం చేసుకోలేదు ఏంటి పొద్దున్న నుంచి? అయ్యో అది కాదు అత్తయ్య గారు, పొద్దున్నే క్లీన్ చేశాను. ఇంట్లోనే ఉంటున్నారు కదా పిల్లలు, సెలవులు ఇంట్లో ఉంటే మటుకు అంత దరిద్రంగా ఉందో చూడు అసలు ఇల్లు చూస్తుంటేను. పిల్లలు సెలవులు అయితే అంతే అత్తయ్య గారు. సరే కూర్చోండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. హలో అమ్మాయి, మీ వదిన అంటా గానీ ఇల్లు చక్కగా నీట్గా పెట్టుకుంది. ఏదో అరుస్తా గానీ నేను మీ వదిన చూసి నేర్చుకో, నువ్వు ఇల్లు ఎలా పెట్టుకోవాలో. చాలా నీట్గా ఉంచుకుంది. అత్తయ్య గారు ఇదిగోండి, మంచినీళ్ళు తీసుకోండి. ఏంటి అత్తయ్య గారు అలా చూస్తున్నారు? డ్రెస్సే. అదే ఈ డ్రెస్సే నేను మీ అమ్మాయికి కూడా కొనిచ్చాను కదా, అదే సేమ్ నేను కూడా కొనుక్కున్నా. బాగుందా? ఏం బాగుంది, వెలాతలా పోతుంది ఆ రంగు. అది ఏంటో డ్రెస్సులు. సరే అత్తయ్య గారు, నేను వెళ్ళి వంట రెడీ చేస్తాను. కూర్చోండి. డ్రెస్ కొని పంపించింది కదా మీ వదిన, అది ఇవాళ మీ వదిన కూడా వేస్తుంది అట్లాంటిదే. ఎంత బాగుందో డ్రెస్సు. అత్తయ్య గారు నేనే వండాను పండక్కనే, తినండి. బాగుందా అత్తయ్య గారు? ఏం బాగుంది, ఉప్పు ఎక్కువైంది. ఎలా తింటున్నారు? అవునా, సర్లేండి తింటుండే. నేను వంట చేస్తాను, వంట రెడీ చేస్తాను. కూర్చొని టీవీ చూస్తుండండి అత్తయ్య గారు. పండక్కి పప్పలు వండింది మీ వదిన. ఎంత రుచిగా ఉన్నాయో. మీ మొహానికి తినడం తప్పితే చేయడం రావట్లేదు. అత్తయ్య గారు వంట చేస్తున్నాను, మీకు నచ్చిన వంటకాలు చేస్తున్నాను. నాకు నచ్చిన వంటను చేయాలంటే నీ వల్ల కాదులే కానీ ఏదో ఒకటి తగలబెట్టు. సరే అత్తయ్య గారు, టీవీ చూస్తాను. అస్తమానం పనులు చేసి వదినట్లా అన్నయ్యట్లా అని అనకో. నీ పని అయితే నువ్వు చూసుకో, ప్రశాంతంగా ఉంటుంది నాకును. సరే అయితే ఉంటాను.